శ్రీ గురుభ్యో నమః. ఇక జగలగ్న ఫలితాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనము. ప్రభుత్వం బలం మరియు ఆర్థిక పురోగతి. లాభస్థానం 11వ ఇంట్లో ఆర్థిక సంస్కరణలు. మేషరాశిలో రవి ఉచ్చస్థితి పొందడం సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఒక స్పష్టమైన పారదర్శకమైన విధానం వస్తుంది. పన్నులు ఎగవేతను అరికట్టడంలో ప్రభుత్వం నూతన సాంకేతికతను వాడి విజయం సాధిస్తుంది. వ్యాపారాలు, పెట్టుబడులు, శుక్రుడి కలయిక వల్ల విదేశీ పెట్టుబడులు మన దేశం వైపు మల్లుతాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, ఫార్మా మరియు సౌందర్య విలాస వస్తువులు వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆల్రెడీ సౌందర్య విలాస వస్తువులు బాగానే ఉన్నాయి గత కొంతకాలంగా. ఈ సంవత్సరం కూడా మంచిగా ఉంది, ఊపందుకునే అవకాశం ఉంది ఈ రంగాల వారికి. మహిళల ప్రాధాన్యత. చట్టసభల్లో మరియు కీలక నిర్ణయాలు తీసుకునే ఉన్నత పదవుల్లో మహిళలు భాగస్వామ్యం చారిత్రాత్మకంగా పెరుగుతుంది. దేశ ఖజానా నిలకడగా ఉంటుంది. అంటే ఈ చట్టసభల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుని ఉత్తమ పదవులు మహిళలే ఎక్కువగా పొందే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఈ సంవత్సరం. మరియు ఇంకా 10వ స్థానం 10వ ఇల్లు రక్షణ రంగం అన్నమాట. కర్మయోగం మరియు కఠినత్వం. మీనంలో శని, కుజ, బుధు కలయికలు ఒక అగ్ని పరీక్ష. శని, శ్రామికులు, కుజుడు, అధికారిక భద్రతా దళాలు కలిసి ఉన్నందున కార్మిక సంఘాలకు ప్రభుత్వాలకు మధ్య ఒక గట్టి సంఘర్షణ నడుస్తుంది. చట్టాలను అమలు చేసేటప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ముక్కుపాదంతో వ్యవహరిస్తుంది. ఆల్రెడీ మనం చూసాము, ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఉక్కుపాదం మోపి ధర్మాన్ని క్రమబద్ధీకరించింది, వ్యవస్థను క్రమబద్ధీకరించిన విషయం. ఈ సంవత్సరం కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. రక్షణ ఆవిష్కరణలు. సైన్యంలో అత్యాధునిక యుద్ధ ఆయుధాలు. రక్షణ వ్యవస్థలో అత్యాధునిక ఆయుధాలు, ముఖ్యంగా సైబర్ మరియు డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. స్వదేశీ రక్షణ ఉత్పత్తుల్లో ఊహించని పురోగతి వస్తుంది. మళ్ళీ ఇంకా ధర్మ సంస్థాపన మరియు దేశ రక్షణ. లగ్నం 1వ ఇల్లు. నియంత్రణ శక్తి. మిథున లగ్నంలో ఉన్న బృహస్పతి గురువు ఈ పూర్తి గ్రహకూటమి ఒక బ్రేక్ నియంత్రణ సాధనంలా పనిచేస్తాడు. ప్రపంచ స్థాయిలో ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నా సరే ఆ సెగలు మన దేశాన్ని దాకా రాకుండా నాయకత్వం తన దౌత్య నైపుణ్యంతో నివారిస్తుంది. ఈ విషయం అయితే కనుక చాలా చెప్పుకోదగ్గ విషయము. మన భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినా జరగబోయినా జరుగుతున్నప్పటికీ మన భారతదేశాన్ని మిలిటరీ వ్యవస్థను దాటుకుని మన భారతదేశానికి ఎటువంటి నష్టం కలగకుండా ఈ సంవత్సరం కూడా దృఢంగా ఉంది మన వ్యవస్థ. తర్వాత 4వది ప్రజల భావోద్వేగాలు మరియు అప్రమత్తత. 9వ ఇల్లు. ఇక్కడ మాయాజాలం మరియు ఆందోళన. అంటే కుంభరాశిలో చంద్రుడు మనస్సు కారకుడు, రాహు మరియు మాయకు కారకుడు. అంటే కలిసి ఉండటం వల్ల గ్రహణయోగం లాంటి పరిస్థితి తలెత్తుతుంది. సమాజంలో కృత్రిమమైన గందరగోళాన్ని సృష్టించడానికి కొన్ని అదృశ్య శక్తులు ప్రయత్నిస్తాయి. అంటే ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా మనకి ఫేక్ న్యూస్లు చెప్తూ ఉంటారు కదా, అలాంటివి సృష్టించి జనాల్ని కొంచెం మాయకు గురి చేస్తారన్నమాట. దీని నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆచితూచి ఆలోచించి నమ్మాలని, నిజానిజాలు తెలుసుకొని నమ్మాలని హెచ్చరిస్తుంది శాస్త్రం. సామాజిక మాధ్యమాలు. ప్రజల్లో లేనిపోయిన అపోహలు సృష్టించడం అన్నమాట. డీప్ ఫేక్ వీడియోలు, ఇందాక చెప్పాను కదా, ఉద్రిక్తతలు రేపే వార్తలు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి వార్తలు నమ్మకుండా తగు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తుంది శాస్త్రం.
సూచన ఏంటంటే ఇది వాస్తవాలను ధృవీకరించుకోకుండా దేన్ని కూడా గుడ్డిగా నమ్మకండి. ఆవేశాల కన్నా బుద్ధి ఆలోచనకి బుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం. అంతర్జాతీయ సరిహద్దుల ఒప్పందంలో కూడా పొరుగు దేశాల కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి అత్యంత అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తుంది. ఇది ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. చాలా ప్రజలు మరియు పాలకులు కూడా. ఎందుకంటే ఇక్కడ పొరుగు దేశాలంటే కొన్ని దేశాలు మన భారతదేశానికి మిత్ర దేశాలుగా ఉన్నప్పటికీ అంతర్గతంగా శత్రు దేశాలుగా ఉన్నాయన్నమాట. ఇంకా ప్రజలు వచ్చి ఈ ఫేక్ న్యూస్లు ఇలాంటి వాటి మాయల్లో పడకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు అయితే కనుక పొరుగు దేశాలు చేసే కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉంది కనుక ప్రభుత్వాలు కూడా తగు జాగ్రత్త అంటే ఆలోచించి తగ సొంత ఆలోచనలు మరియు బుద్ధితో వివేకంతో వ్యవహరించాల్సిన ఈ హెచ్చరిక అన్నమాట శాస్త్రం చెబుతున్నది. మళ్ళీ ఇంకా ఆత్మస్థైర్యం తృతీయ స్థానం. అంతరిక్ష సమాచారం విప్లవం అన్నమాట. సింహరాశిలో ఉన్న కేతువు టెలికమ్యూనికేషన్స్ మరియు ఇంటర్నెట్ వ్యవస్థల్లో విప్లవాత్మకమైన వేగాన్ని తీసుకొస్తాడు. మన అంతరిక్ష సంస్థల ద్వారా అసాధ్యం అనుకున్న ప్రయోగాలు విజయవంతమవుతాయి. ఇప్పుడు గత కాలంలో కొన్ని విజయవంతమయ్యి కొన్ని విజయవంతం కాలేదు. కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. విజయవంతం అవ్వడానికి ప్రయత్నిస్తే విజయాన్ని తప్పక సాధిస్తారు. పొరుగు దేశాలపై పైచేయి. మన దేశం సరిహద్దులు దాడి చేసే శత్రువులకి ఊహించని విధంగా మెరుపు దాడులతో జవాబు చెప్పే ధైర్యం మన రక్షణ దళాలకు కలుగుతుంది. ఆల్రెడీ ఉంది. ఈ సంవత్సరం మరింత పటిష్టమవుతుంది. మరింత బలం చేకూరుతుంది. టెక్నాలజీ పరంగా బడ్జెట్ పరంగా కూడా ఈసారి మన వ్యవస్థ మరింత బలాన్ని పుంజుకుంటుంది. ఇంకొక 5వ అంశం ఏంటంటే పుష్కరాలు. ఈ ఏడాది మనకి యమునా నది పుష్కరాలు ఉన్నాయి భారతదేశంలో. అది ఎప్పుడంటే 2వ తారీఖు 6వ నెల 2026 అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం పగలు 2:50 బృహస్పతి కర్కాటక రాశి ప్రవేశం కావున 2వ తారీఖు 6వ నెల 26 నుండి 13వ తారీఖు 6వ నెల 26 వరకు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఎందుకు ఈ పుష్కరాల విశిష్టత అంటే కనుక ఈ పుష్కర సమయంలో చేసుకునే పూజ జప ధ్యాన దానాలు మరింత మామూలు డేస్లో కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని మన శాస్త్రం చెబుతుంది. మరియు పెద్దల వాచ కూడా. కాబట్టి ఈ పుష్కర సమయంలో ఈ అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ప్రజలందరూ కూడా ఈ పుణ్యఫలాన్ని పొంది ధ్యానాలను జపాలను దానాలను చేసుకొని మరింత పుణ్యాన్ని సంపాదించుకొని ఉత్తమ గతులు పొందాలని శాస్త్రం చెబుతుంది అన్నమాట. ఈ అవకాశం అందరూ ఉపయోగించుకోవాలని శాస్త్రం చెబుతుంది. గ్రహణ విషయాలు కత్తరి అండ్ మౌఢ్యమి. ఈ సంవత్సరం మన భారతదేశంలో ఎలాంటి గ్రహణం కనిపించవు. అయితే ప్రపంచంలో ఇతర దేశాల్లో కనిపించే గ్రహణాలు వివరాలు ఇలా ఉన్నాయన్నమాట. ఇది స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మన భారతదేశానికి ఈ సంవత్సరంలో ఉండే 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నప్పటికీ మన భారతదేశం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదు కనుక ఇతర దేశాలపైన ప్రభావం ఉంది కనుక అక్కడ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ దాన్ని వివరించదలుచుకోలేదు. ఉన్నాయి 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. కత్తరి వచ్చి 4/5/2026 నుండి డొల్ల కత్తరి ప్రారంభమవుతుంది. 11/5వ నెల 2026 నుండి నిజ కత్తరి ప్రారంభమవుతుంది. 29/5/5వ నెల 2026 కత్తిరి త్యాగ. మౌఢ్యం వచ్చి ఈసారి చాలా రోజులు ఉంది మనకు ఈ సంవత్సర కాలంలో. గురుమౌఢ్యమి 15వ తారీఖు 7వ నెల 2026 నుండి 12/12/2026 వరకు శుక్రమౌఢ్యమి ఉందన్నమాట.
వరకు ఏది గురుమోఢ్యమి, శుక్రమోఢ్యమి వచ్చి 19 తారీఖు 10వ నెల 2026 నుండి 29వ తేదీ 10వ నెల 2026 వరకు ఉంది. ఏంటి శుక్రమోఢ్యమి, గురుమోఢ్యమి వేరుగుంది. ఇక్కడ గురుమోఢ్యం వచ్చి చాలా రోజులు ఉందన్నమాట. గురుమోఢ్యమి ఏమంటే 7 నెలల నుంచి 12వ నెల వరకు ఉంది. శుక్రమోఢ్యమి 19వ తారీఖు నుంచి 10 రోజులు మాత్రమే ఉంది. 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఉందన్నమాట. ఇంకా మకర సంక్రమణ పురుష లక్షణాలు, ఆయన ఈ సంవత్సర కాలంలో ఏమేమి ధరించారో అవి ప్రజలపైన ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం.